హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూసేద్దాం. అదేంటి అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ చాలామందికి కోడి గుడ్లని ఎలా పొదిగిస్తారో అది ప్రాసెస్ ఏంటో చాలామందికి తెలియదు కదండి. సో బీయింగ్ ఏ విలేజర్ నాకు తెలిసి ఉండాలి, కానీ కొంచెమే తెలుసు. సో నేను తెలుసుకొని మీకు ఇవాళైతే ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను. సో ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. నేను స్టార్టింగ్ నుండి ఏంటి ఎలా అయితే చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే మా మమ్మీ ఒక బౌల్లో కోడి సరిపోయే అంత దానిలో మట్టి అయితే తీసుకొచ్చారు. మా దగ్గర కొంచెం ఇసుకలాగా ఉంది. సో సాఫ్ట్గా ఉన్న మట్టిని అయితే తీసుకొచ్చి అందులో ఉంచారు. అందులో మా కోడి గుడ్లు అయితే ఇవ్వండి. సో టోటల్గా 11 అయితే పెట్టేసింది. సో అదైతే మనకు ఎప్పుడు తెలుస్తుందంటే చాలా అరుస్తూనే ఉంటుంది. యాక్చువల్లీ ఒకలాగా నార్మల్గా కాకుండా సంథింగ్ లైక్ ఇది గుడ్లను పెట్టింది, ఇంకా పొదిగించాలేమో అని మనకే అర్థమైపోద్ది అనమాట. సో అలా ఒక సౌండ్ చేస్తూ అరుస్తుంది. అప్పుడు మనకే తెలిసిపోద్ది. ఆ టైంలో మనం దాన్ని పొదిగించాలన్నమాట. ఇక్కడైతే మా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చూసేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని. సో మనమైతే చూసేద్దాం. మా మమ్మీ అయితే దాని గుడ్ల మీద కోడిని అయితే ఉంచేశారు. సో దాన్ని ఫస్ట్ పెట్టేశాక గుడ్లని అదే దాని కిందకి రెక్కల కిందకి ఎలా తోసుకుంటుందో చూద్దాం. అసలు ఎంత తెలివి కదండి వాటికి. పుట్టక ముందే మంచిగా ప్రొటెక్షన్ చూసారా, ఒక్కొక్కటే నీట్గా అయితే రెక్కల కిందకైతే తోసేసుకుంటుంది. అది సర్ప్రైజ్ ఏంటంటే అది ఒక్కటి కూడా పగలనివ్వదు గుడ్డు అయితే. ఇప్పుడైతే 11 పెట్టేసింది, కానీ ఇంతకుముందు అయితే చాలా గుడ్లు పెట్టేవి. అండ్ అప్పుడు అన్నీ కూడా ఒకేసారి పొదిగించినా కూడా అన్ని పిల్లలు ఒకేసారి చేసేసేది. సో దానికి బర్త్డేనేమనిపించదు. ఒక్కటి కూడా అన్ని గుడ్లు పెట్టినా దాని మీద కూర్చొని అసలు ఆ పొజిషను పద్ధతి అయితే నాకైతే చాలా నచ్చేసింది. ఎందుకంటే పగలకుండా మనమైతే ఒక్క గుడ్డు కూడా సరిగ్గా చూసుకోలేం, బై మిస్టేక్ ఎలాగైనా అవుతుంది. కానీ ఇది మాత్రం అన్ని గుడ్లని పగలకుండా దాని మీద నీట్గా అయితే కూర్చుండిపోయి పొదగడం అయితే స్టార్ట్ చేసేసింది ఇవాళ నుండి. సో మా మమ్మీ తెచ్చి దానికోసం బియ్యం గింజలు అయితే ఉంచేసాం. నేనైతే చాలా వెయిట్ చేశాను, ఇంకా ఈ 3 గుడ్లు తోసుకుంటుందేమో చూద్దాము, మీకు అందరికీ చూపిద్దామని. ఒక్కటైతే తోసుకుంది, కానీ ఆ 2 గుడ్లను అయితే లాస్ట్ వరకు అసలు తోసుకొనే లేదు అది. సో మేము వెళ్ళిపోయాకైతే తోసుకుంది అది ఫైనలీ. ఓకే, నేను ఇది అప్పటికప్పుడైతే బయటికి రాదు. పెట్టిన వెంటనే చాలా గంటలు అయిపోయిన తర్వాత దానికి రావాలనిపిస్తేనే బయటికి వస్తుంది. అది గుడ్లు పగలకుండా అప్పుడు కూడా లేస్తుంది, వెళ్ళి మళ్ళీ అలాగే కూర్చుంటుంది. సో నాకైతే దాని ప్రాసెస్, దాని ప్రొటెక్షన్ అయితే చాలా నచ్చేసింది. అండ్ నాకు చాలా ఇష్టం కూడా. నేను ఎప్పుడు చాలాసార్లు చూసాను, కానీ ఇలా ఎప్పుడు ఇంత క్లియర్గా చూడలేదు అండ్ ఎవరికి చూపించలేదు కూడా. సో మీకు తెలియని వాళ్ళు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్, లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా, మీరు ఇలా గుడ్లను పొదిగించడానికి కోడిని పట్టుకున్నారా, ఇలా ఏమైనా ఉంటే మీ ఫన్నీ మూమెంట్స్ అయితే కామెంట్ చేసేసేయండి. నేను డెఫినెట్లీ రిప్లై చేస్తాను. అండ్ మేమైతే వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఈ 2 గుడ్లను అయితే అది తోసుకోవట్లేదు. మా పిల్లలు అయితే నన్ను అడుగుతూనే ఉన్నారు, ఇంకా ఎంతసేపు అని. నాకు మాత్రం ఎలా తెలుస్తుందండి. సో ఫైనలీ అయితే మమ్మీ అయితే దానికి ఫుడ్ అయితే పెట్టేశారు. అండ్ దాని లివింగ్ ప్లేస్ ఇంకా చాలా రోజుల తర్వాత అక్కడే అనమాట. జనరల్గా అందరు అంటుంటారు 21 డేస్ అని. నాకు తెలీదు, మమ్మీ చెప్పారు 21 డేస్ అంట. సో 21 డేస్ తర్వాత మీకు చిట్టి పిల్లల్ని అయితే చూపిస్తాను. కోడి పిల్లలు నాకు చిన్నగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు అప్పుడే బయటకు వచ్చిన పిల్లలు అయితే చాలా ఇష్టము. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో అండ్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో అప్పుడు నేను పెట్టే వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, అన్నీ అయితే తప్పకుండా చూస్తారు. నేను ఇలాగే ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మీకైతే షేర్ చేస్తుంటాను. వీళ్ళైతే మా ఇంటి ముందు ఉన్న పిల్లలు, నాకైతే ఎక్సైటింగ్గా చూస్తున్నారు వాళ్ళు. అండ్
వాళ్ళు కూడా చాలా హ్యాపీ. అండ్ ఇప్పటికీ అదైతే తోసుకోవట్లేదండి. సో ఇట్స్ ఓకే. సో మనం వెళ్ళిపోయాకైతే తోసుకుంటుంది అనుకుంటున్నా నేను. ఇలా ఉంది కోడి అయితే. మా మమ్మీ అయితే ఒక బుట్ట తీసుకొచ్చి దాన్ని యాక్చువల్లీ 30 అంటాం దాన్ని. మీరేమంటారో మీ లాంగ్వేజ్లో మీ రీజన్లో కామెంట్ అయితే చేసేసేయండి. సో దాని లివింగ్ ప్లేస్ కొన్ని రోజులు ఇంకో 21 days వరకు అక్కడే ఉంటుంది. సో ఆ 30 మూసేసాక దాని లోపలే ఉంటుంది. దానికి ఫుడ్ మొత్తం అన్నీ అక్కడే. అండ్ 21 days తర్వాత చిట్టి చిట్టి కోడి పిల్లలు ఎలా ఉన్నాయో మీకు చూపించబోతున్నాను. బాయ్ బాయ్.